హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో వంట రాని వాళ్ళు కానివ్వండి, బ్యాచిలర్స్ కానివ్వండి, చాలా సింపుల్గా వండుకుండే మటన్ ములక్కాడ కర్రీ చాలా బాగుంటుంది. సో ఇది ఎలా వండుకోవాలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. సో నేను మటన్ కర్రీ మాత్రమే కుక్కర్లో వండుతానండి. ఎందుకంటే ఆ కుక్కర్లో వండిన మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని చెప్పి కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసాను. ఇవి కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ కర్రీ, 1/2 కిలో మటన్ కర్రీ అండి ఇది. సో ఈ మటన్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆయిల్ ఎక్కువ వేసినంత మాత్రాన టేస్ట్ రాదు. అలాగే మటన్ కర్రీకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ తక్కువే వేసుకోవాలి. నేను 1/2 కిలో మటన్కి ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నాను. మీరు కూడా అలాగే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఇది ఆయిల్తో బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ ఇలా పైకి తేలాలి. ఎప్పుడైనా సరే ఆయిల్లో కనీసం ఒక 50% అయినా కర్రీ ఏదైనా చికెను, మటను, అలాగే ఫ్రాన్స్, ఫిష్ కాదండి ఫ్రాన్స్. సో ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇది బాగా మగ్గిపోయిన తర్వాత మనము ఒక 3 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఇక్కడ ఆనియన్స్ తక్కువ వేసాం కాబట్టి టమాటా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను మటన్ కర్రీలో కొంచెం టమాటాస్ ఎక్కువే వేస్తానన్నమాట. సో అలాగే టేస్ట్కి సరిపడా కారం, మటన్ కర్రీకి కొంచెం కారం తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం మసాలా తక్కువ వాడితేనే మంచిది. సో మటన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు, మీ చాయిస్. నేనైతే గరం మసాలా వేసాను. అలాగే కొంచెం లావుగా ఉన్న ములక్కాడ, ఎందుకంటే కుక్కర్లో వేస్తాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. కొంచెం లావుగా ఉన్నవైతే పర్వాలేదు. సో వేసిన తర్వాత అటు ఇటు కలుపుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఇంకా మటన్ బాగా ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత కనీసం ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ విజిల్ పెట్టేయాలన్నమాట. సో చూసారా, 10 విజిల్స్ వచ్చిన తర్వాత నా కర్రీ ఇలా రెడీ అయింది. సో నాకైతే కొంచెం వాటర్ ఎక్కువ ఉండిపోయింది అనమాట. సో ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మళ్ళీ నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈ వాటర్ ఇంకిపోయేసరికి టైం పడుతుందని మా బాబుకి ఒక 2 ముక్కలు తీసి లంచ్లోకి పెట్టేశాను. సో నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా, మెత్తగా, పిల్లలు కూడా తినేంత బాగా ఉడికిపోయాయి అన్నమాట. సో మీరు అందరూ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. సో ఇది బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ, ఇంకా బగారా రైస్లో కానీ, జీరా రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ దేంట్లోకైనా, గారెలోకైనా చాలా బాగుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నాకు కామెంట్ చేయండి. బిర్యానీలోకి అయితే, రాగి సంగట్లోకి అయితే ఇంకా బాగుంటుంది. మా ఊరు సైడ్ అయితే కంపల్సరీగా రాగి సంగటి చేసుకొని తింటే అస్సలు ఉంటుందండి టేస్ట్, అదిరిపోద్ది అనమాట. సో ఇదనమాట, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో ఇంకెందుకు లేటు, ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో అయితే ఇదండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఓన్లీ సెలబ్రిటీస్నే కాదు, మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.